మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే గౌరవ మంత్రి లోకేష్ బాబు గారు అందరూ ఎమ్మెల్యేలని కూర్చోబెట్టి ఏదైతే జీవో నెంబర్ 117 రద్దు చేయాలి, దానివల్ల చాలా స్కూల్స్ ఇదివరకు మూసేసి స్ట్రెంగ్త్ అంతా కూడా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయి ఇక్కడ స్కూల్లో స్ట్రెంగ్త్ లేక మరి దాని నిమిత్తం చాలా కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుంది, కానీ గవర్నమెంట్కి ఫలితం కనపట్లేదనే ఉద్దేశంతో మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ పికప్ చేయాలి, పిల్లలందరికీ మంచి చదువును అభ్యసించేలాగా మంచి డ్రెస్ కోడ్ ఇచ్చేలాగా ఇవాళ అన్ని నిర్ణయాలు తీసుకోవాలి, అందరినీ మోటివేట్ చేయాలని చెప్పి ఎమ్మెల్యే ఉద్దేశించి ఎమ్మెల్యే సలహా కూడా తీసుకుని ఇవన్నీ మంచి కార్యక్రమం ఇవాళ జరిగింది. దీనివల్ల నెక్స్ట్ ఇయర్కి డెఫినెట్గా అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మరి ఈ ఇయర్ నుంచే స్టార్ట్ అవుతాయి. అన్ని చోట్ల కూడా ఎమ్మెల్యేలు కానీ అక్కడ అధికారులు కానీ కలిసి సమన్వయంగా మరి అన్ని విలేజ్ల్లో తిరిగి అన్ని చోట్ల కూడా గవర్నమెంట్ స్కూల్స్లో మంచి విద్యాబోధనలు అభ్యసించే విధంగా ప్లే గ్రౌండ్స్ ఉండే విధంగా కూడా మరి ఇవాళ అన్ని చర్యలు తీసుకున్నారు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో మరి ఈ యొక్క ఆయన ఏదైతే మరి విద్యా మంత్రిగా ఉన్నారో దాన్ని అభివృద్ధి చేసే దిశగా ఆయన ఆలోచనకి మీ అందరూ కూడా మరి హ్యాట్సాప్ చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సార్, అంటే ఇప్పుడు విద్యా విధానానికి సంబంధించి ఎమ్మెల్యేలు అందరితో మాట్లాడడానికి కారణం అంటే మామూలుగా రివ్యూస్ అవి జరుగుతుంటాయి కదా, అందరూ కూడా అక్కడ ఉన్న స్కూల్స్ అందరూ ఎలా బోధన విద్య ఎలా ఉంది, ఎందువల్ల పిల్లలు డ్రాప్ అయ్యారు, మళ్ళీ పిల్లలందరినీ కూడా తీసుకురావాలి. వేలాది లక్షల ఒక స్టూడెంట్ 87,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతూ ఉంది. మరి ఇవన్నీ కూడా వేస్ట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి సరైన విద్య అందించే విధంగా మీరందరూ చర్యలు తీసుకోవాలి. అందరినీ స్కూల్స్ అన్ని వెరిఫికేషన్కి వెళ్ళండి, అందరితో పేరెంట్స్తో కలవండి, మోటివేట్ చేయమని చెప్పారు. తల్లికి వందనానికి సంబంధించి డిస్కషన్ తల్లికి వందనం మే నెల నుంచి వెళ్ళి ఇచ్చేస్తారు. దానికి దీనికి సంబంధం లేదు. 117 జీవో గురించి అదే కదా చెప్తాడు. 117 జీవో అనేది అది అన్నెసరీగా తీసుకొచ్చారు. దానివల్ల అన్ని స్కూల్స్ కూడా ఇదివరకు ఉన్న స్కూల్స్ అన్ని మిద్ది చేయడం వల్ల పిల్లలు దూరం అయ్యి ప్రైవేట్ స్కూల్స్తో జాయిన్ చేసుకున్నారు వాళ్ళు. కాబట్టి ఈ స్కూల్స్ అన్ని మూతపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి దాన్ని మళ్ళీ ఎలా చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాం, ఇది న్యాయం జరగాలని ఉద్దేశంతో చేసిన అది మీటింగ్ డిఫరెంట్ అసలు దానికి